చెప్పరా. హలో హలో చెప్పరా. హలో, డబ్బుల కోసమే నువ్వు ఇలా తిరుగుతున్నావంటే నువ్వు తిరిగి వచ్చాయి. అవసరమైన డబ్బు నేను హాస్పిటల్లో కట్టాను. అదీ కాక నా మీద కోపం తగ్గకపోతే ఏం చేయాలన్నది నువ్వే నిర్ణయించుకో. నాన్న, అది నీ వయసులో ఉండే వాళ్ళంతా ఫ్రెండ్సే లోకం అనుకుంటారు. కానీ నాకు మీ అమ్మకి కన్న పిల్లల కంటే ఎక్కువ కాదు ఎవరు. ఏం చెయ్యాలన్నది నువ్వు ఆలోచించి నిర్ణయించు. నాన్న. హలో హలో ఏమైందిరా? ఎవరి ఫోను? నాన్న ఇంట్లో నుంచి హాస్పిటల్ ఖర్చు అంతా ఇచ్చారంట. అయితే నీ ప్రాబ్లం తీరిపోయిందా? నేను చెప్పానుగా, నువ్వు వెళ్ళొచ్చు. స్టీఫెన్ ఇప్పుడు నాకు దగ్గరలోనే ఉన్నాడు. రేపటితో అంతా ముగిస్తుంది. ముగించాలి. ఇంత దూరం వచ్చాక నేను తిరిగి వెళితే నాకు ఆ స్టీఫెన్ గాడికి ఏం తేడా ఉంటుంది? ఆ చెత్తనాయాలు ఎక్కడున్న వాడిని లేపేద్దాం. వాడు వైజాగ్లో ఎక్కడుంటాడు? తెలీదు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అని కూడా తెలీదు. కొంప తీసి వాడు మార్కెట్లో ఉన్నాడు అనుకోండి. మన ఊర్లో ఉన్నట్టు ఈ మార్కెట్ చిన్నగా ఉండదు. వైజాగ్ మార్కెట్ సముద్రం అంత పెద్దదే. అసలు మనం ఎలా వెతుకుతాం? వెతకాలి. కుదరదా? ఎందుకు కుదరదు? వెతుకుదాం. నాకు ఒకటి తెలుసు. మీరు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళాడు ఒకడు. వాడి పేరే మధు. వైజాగ్ చుట్టుపక్కల నుంచి కూరగాయలు, పూలు, పళ్ళు, మాంసాలు అన్ని మార్కెట్కి తేడమే వాడి పని. వాడికి తెలిసినంతగా వైజాగ్ గురించి ఎవ్వరికీ తెలీదు. వాడు నాకు చాలా క్లోజ్ రామా. నేను ఊరికెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కోసం గంజాయి తీసుకొచ్చి ఇస్తాను. తిరిగి ఆయన కూడా నాకు చాలా చేశాడు. మనం ఆ రూట్లో వలేసి చూద్దామా? వాడికి వల వేసే దేవుడు ఆ వల్ల తప్పకుండా పడతాడు. మీరేం కంగారు పడకండి సార్. రేపు పొద్దున లోపల పిల్ల మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఆ పిల్లని చూసిన తర్వాత ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు పెద్ద లవర్స్. సముద్రాన్ని చూసిపోవడానికి వచ్చారు. వాళ్ళని వలేసి పట్టాను. చా 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 మహా ఉంటే 20 ఏళ్ళు ఉంటాయి. యామా ఫిగరు. ఓకే సార్, అలాగే అలాగనే చేద్దాం.